సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ కొత్తవాడ మహంకాళి ఆలయం చుట్టూ ఇటీవల నిర్మించిన నూతన ప్రహారీ గోడ మా ఇంటి ముందు ఉందని, మా ఇంటికి దారి లేకుండా పోయిందని కోదాటి శ్రీనివాస్, అరుణ దంపతులు తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, మా బాధను పట్టించుకునే వారే లేరా, మాకు న్యాయం చేయాలంటూ మొక్కని కాలు లేవు అని, ఎక్కని అధికారుల మెట్లు లేవు అంటూ తమ బాధను వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధికారులు న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పరచాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మహంకాళి టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటప్పుడు నాకు సైకిల్ షాపు, నాకు తాతల నాటి ఇల్లు లేదు. నాకు ఈ ఆధారం కోదాటి శ్రీనివాస్ అని నేను నాది మహంకాళి టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటప్పుడు నాకు సైకిల్ షాపు, నాకు తాతల నాటి ఇల్లు లేదు. నాకు ఈ ఆధారం ఒకటే ఉండదు, నాకు ఏ ఆధారం లేదు. నాకు మొదటి ఇళ్ళనే ఉన్నా, ఇళ్ళనే పెరిగాను. నాకు మొదటి జీవనాధారం. నాకు అయితే గుడి డెవలప్మెంట్ చేస్తా అని గుడి కట్టారు, కంపౌండ్ కట్టేసరికి నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆ కట్టి నన్నకి నేను నడిలో సాగలేకపోయాను. ఆయనకు కూడా లెటర్ ఇచ్చాను, ఆయన పట్టించుకోలేదు. అట్లే సారయ్య గారి దగ్గర వెళ్ళాను, సారయ్యతో కూడా మాట్లాడాను. అన్న నా పరిస్థితి లేదు, నాకు ఆధారం లేదు, ఏదైనా ఉంటే నాకు తప్పుంటే నాకు క్షమించు అన్నా అని ఆయనకు కాళ్ళు లేదా మొక్కి బదిలాడాను. దయచేసి దీనిపై కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్కి ఇచ్చాను, సిపి గారికి ఇచ్చాను. ఎవరు కూడా నాకు స్పందన భరిస్తలేడు. నన్ను తప్పుడు ప్రచారం చేసి నేనేదో గుడిని కూడగొడుతుందని నన్ను ప్రచారం చేసి నన్ను బాగా అంగామంగం చేశారు. నన్ను దీనిపై నాకు ఎటువంటి గుడి అంటే నాకు నేను కూడా ఇల్లు ఉండే, నేను కూడా పిల్లలు చేస్తే ఒప్పుకున్నట్టు అమ్మవారిని గుడికి కూలగొట్టేంత అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది దారి. రోడ్డుకు నా షెటర్లు ఖాళీ ఉన్నాయి, ఇంతవరకు కూడా షెటర్లకు వస్తలేదు. పోదామంటే దారి లేకుంటున్నది. దయచేసి అధికారులు ఏదైనా ఉంటే దీనిపై స్పందించి కొండ సురేష్ దగ్గర కూడా పోయాను. మేడం కోర్టు ద్వారా నేను హైకోర్టు పోయాను. హైకోర్టు నాకు ఆర్డర్ వచ్చింది. వచ్చినాక మేడం దగ్గర కూడా చూపెట్టాను. మేడం పోతే మేడం కూడా కోర్టు ద్వారా చూసుకోమని చెప్పండి. ఇలా ఉన్నారండి. అయితే దీన్ని ఉండగా ఇలా కట్టేశారు, గోడ కట్టేశారు, కంపౌండ్ కట్టేసరికి నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే నా కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చారు. కంపౌండ్ వాళ్ళు తీసేయమని ఆర్డర్ కూడా తీసేది. దాని గురించి నేను కోర్టు కూడా అప్పీల్ చేశాను. కమిషనర్ కూడా మాట్లాడాను. పీపీ గారు కూడా తీస్తా ఉన్నారు. అంతే. దాని గురించి గోడనే మీ గురించి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. ఓన్లీ కంపౌండ్ గోడనే తీయాలని మేము కోరుకుంటాం. దీని గురించి వేరేలాగా మమ్మల్ని గుడిని తీసేస్తాను, మమ్మల్ని ఆధారకంగా గుడిని కూలగొడుతున్నాను, మమ్మల్ని ప్రచారం చేసేది. ఇది తప్పుడు ప్రచారం చేశారు మమ్మల్ని. దయచేసి నాకు మీరు అర్థం చేసుకొని మీరు దీన్ని సాల్వ్ చేయగలరని కోరుకుంటున్నాను. దీన్ని కేసు పెట్టినా కానీ చాలా ఇబ్బంది పడ్డాను. నాకు చాలా సఫర్ అయ్యాను నేను. దాని గురించి నేను అందరూ నాకు ఎక్కడ వెళ్ళినా నాకు ఎవరు కూడా నాకు సహకరించలేదు. దానివల్ల నాకు ఎదుటం వద్దు ఎవరు లేరు. నేను ఉన్నది ఒకనే, నాకు ఏ ఆధారం లేదు. దీని మీద దీంతో వచ్చే కిరాయితో మేము బతకడ్డాను. నా వెనక అందరూ కోర్సు చేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వాళ్ళ గురించి అందరినీ వేసిన వచ్చడే. మొన్న రాజకీయం చేసి దాన్ని కూడా వచ్చి ఇక్కడ చేశారు. నేను వాళ్ళతోనే నాకు బాగా ఇబ్బంది ఉంది సార్. అయ్యగారు కూడా నా చేతిలో పెరిగి నా చేతిలో పుట్టిన ఆయనే. నాకు కూడా ఆయన కబడతారని నాకు వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇంట్లోనే ఆయన డెలివరీ అయ్యిండు. సారయ్య గారు ఈ ఇంట్లోనే కార్యాలయం పెట్టాడు కాగడ గుర్తు కోసం. మేము అప్పుడు కార్పొరేటర్గా మేము ఇళ్ళనే ఆయనకు సహకరించాము. మా అన్నగారు మేమందరం అప్పుడు ఆయన కూడా ఇల్లు ఆయనే గురించి నాకు మా ఇంటి అప్పుడు మా చిన్నప్పుడు అన్నీ ఆయనే చేసిండు. దాని గురించి మాకు మొత్తం ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేసింది.